హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. ఈరోజు వీడియోలో నేను GoPro Hero 10 కెమెరాని టెస్టింగ్ చేస్తున్నాను. అది కూడా ప్రొఫెషనల్గా ఏం కాదు, నాకు తెలిసినంత వరకు సింపుల్గా చేసి చూపిస్తాను. సో అంతకంటే ముందు నేను ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నా ఛానల్లో ఉన్న 3000+ సబ్స్క్రైబర్స్ అందరూ 2016 to 2018 లోపు ఆ టైంలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అనమాట. అందరూ ఎవ్రీవన్. సో వాళ్ళలో కొంతమంది అయినా మళ్ళీ నాకు కొత్తగా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకా GoPro విషయానికి వస్తే GoPro Hero 10 నాకు 54,000 పడింది. 2 ఎక్స్ట్రా బ్యాటరీస్ వచ్చాయి, ఇంకా సమ్ యాక్సెసరీస్ వచ్చాయి. అవి ఇంకా నాకు ఎలా సెట్ చేసుకోవాలో తెలీదు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు స్కూటీకి మౌంట్ చేసి మీకు నేను వీడియో చూపిస్తున్నాను. ప్రజెంట్ నా దగ్గర మైక్ లేదు ఫ్రెండ్స్. నేను నా ఫోన్ ఇంటర్నల్ స్పీకర్స్ నుంచే నేను మాట్లాడుతున్నాను. సో ఏమనుకోకండి, ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను తీసే వీడియో కానీ వాయిస్ కానీ క్వాలిటీతో ఉంటాయి. వీడియోస్ రికార్డ్ చేయడానికి ఏ ప్లేస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందని థింక్ చేస్తే నాకు కడప టు రాయచోటి రోడ్డు గుర్తుకొచ్చింది. మిగిలిన రూట్స్తో పోలిస్తే నాకు కడప టు రాయచోటి రోడ్లో కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. అండ్ నేను రాయచోటి వరకు వెళ్ళట్లేదు. కడప టు రాయచోటి వెళ్ళేటప్పుడు మధ్యలో ఘాట్ వస్తుంది. ఆ ఘాట్ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అనమాట. కడప నుంచి ఘాట్కి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. GoProలో మైనస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ చాలా త్వరగా డ్రైన్ అయిపోతుంది. దీన్ని మెయింటైన్ చేయాలంటే అట్లీస్ట్ 2 నుంచి 3 బ్యాటరీలు కంపల్సరీ కావాలి. ఒక బ్యాటరీతో దీన్ని అస్సలు మెయింటైన్ చేసేకే కుదరదు. 100% ఛార్జింగ్ పెట్టుకొని నేను వెళ్తే ఘాట్ ఎక్కి దిగేసరికి ఆల్మోస్ట్ 40-30%గా వచ్చేసింది. మొత్తం 5 కిలో రికార్డ్ చేయడం వల్ల 4 కిలో రికార్డ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువసేపు వస్తుంది అనమాట. ఇంకా నా ఛానల్ విషయానికి వస్తే నేను ఇప్పటి నుంచి ట్రావెల్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో మెయిన్గా ట్రైన్ జర్నీ వీడియోస్ ఉంటాయి, మధ్య మధ్యలో మేబీ కుదిరితే బస్ జర్నీ వీడియోస్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఎక్కువ వీడియోస్ నేను తీయలేకపోవచ్చు, బట్ ఏదైనా జర్నీ స్టార్ట్ చేస్తే అందులో మంచి కంటెంట్, మంచి క్వాలిటీ ఉండేలా చూస్తాను, మంచి వాయిస్ కూడా ఉండేలా చూసుకుంటాను. ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే సబ్స్క్రైబర్ నుంచి నాకు సపోర్ట్ కావాలి అంతే. అంతకుమించి ఇంకా నేను ఏది మిమ్మల్ని అడగను. వీడియోస్ ఏవైనా నేను పెట్టినప్పుడు నచ్చితే లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేశారంటే ఇంకా నాకు మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు నేను రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా అలానే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా. కానీ నా స్కూటీ దగ్గర ముందర కొంచెం వైబ్రేషన్ వస్తుంది, అది వింటే చాలా ఇరిటేషన్ వస్తుంది అనమాట. అందుకే నేను ఆ సౌండ్ అంతా మ్యూట్ చేసి ఏదైనా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాను. మీరైతే ఈ జర్నీ వీడియో చూస్తూ నేను పెట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయండి.